ఓల్డ్ భువనేపల్లి పడింది. ఇప్పుడు లొకేషన్కి వెళ్ళాలి. చూసుకోండి, డేట్ చూసుకుంటే వాళ్ళ 23వ తారీఖు చేంజ్ చూసుకుంటే 17 అవుతుంది. అలాగే చూసుకుంటే మనం 7.5 కిలోమీటర్ తిరిగాం. గ్యాస్ ఫుల్ పెట్రోల్ అయితే మనకి 3 ప్యాంట్లు ఉంది. సీఎన్జీ అయితే మనకి ఫుల్ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఒక ట్రిప్ అయింది. మార్నింగ్ మనం మొలిపిటి కాడ నుంచి ఊబర్లో ట్రిప్ పడింది, ఊబర్లో ర్యాపిడో ట్రిప్ పడింది. ఆ తర్వాత ట్రిప్ అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నాను. సారీ, అది మన స్టార్టింగ్ కాడ నుంచి ఒక ట్రిప్ పడింది, అది రీఛార్జ్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ర్యాపిడ్లో ఇంకో ట్రిప్ పడింది, అది చిన్న ట్రిప్పే. అది ఒక 5 మొత్తం టోటల్ 6-7 కిలోమీటర్ అనమాట. తీసుకున్నాను 150 రూపాయలది. చూద్దాం అది ఎంత పట్టిద్దాం. ఓకేనా, ఇప్పుడు దాకా అయితే మనకి దగ్గర మొత్తం 2 ట్రిప్పులు జరిగాయి. ఇంకో ట్రిప్ పడుతుంది కావరి హిల్స్ అని. తీసుకుందాం వద్దని అర్థం కావట్లేదు మనకి. వద్దులే, ఎక్స్ట్రా రూపీస్ అంట. తీసుకుందాం వద్దని అర్థం కావట్లేదు అది. ఓకే, ఊబర్లో ట్రిప్పులు భలే పడతాయండి. ఇంత చండాలంగా పడతాయంటే అంత చండాలంగా పడతాయి. ఆ ట్రిప్ చూస్తేనే అంత చండాలంగా ఉంది. ట్రిప్ అయితే 2.3 కిలోమీటర్స్ 4.3 మొత్తం కలిపి 7 కిలోమీటర్స్కి వాళ్ళు 110 రూపాయలు ఇస్తాడంట. 100 రూపాయలు ఇస్తాడు. అరగంట మొత్తం డ్రైవింగ్ అనమాట. అరగంటకి 100 రూపాయలు అంటే దాంట్లో మిగిలింది ఎంత మాకు? అది సంగతి అర్థం చేసుకోవాలి. ఇలాంటి ట్రిప్పులు ఇచ్చి ఊబరాడు తనకున్న ఇమేజ్ పోగొట్టుకోవడం మంచిది కాదంట ఆయన. ఇలాంటి ట్రిప్పులు ఇస్తే ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఈ ట్రిప్పులు ఎవరు చేస్తారంటే ఎవరైతే కంపెనీ మళ్ళీ చూసుకుంటారు కదా వాళ్ళే చేస్తారనమాట. ఇది పర్వాలేదు, 1.5 కిలోమీటర్ తీసుకోవాలి, దింపేది 1 కిలోమీటర్. కానీ ఈ ట్రిప్పులు ఏమంటే తీసుకుని దగ్గర వెళ్ళిపు వాళ్ళు క్యాన్ చేసుకుంటారు. ట్రిప్పులు తీసుకోవడం కూడా అనవసరమే అంట ఆయన. ఎందుకంటే ట్రాఫిక్ మామూలుగా లేదు. ఈ ట్రాఫిక్కి వెళ్ళి అక్కడ రిసీవ్ చూసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది అంట ఆయన. ఓకేనా, ఇప్పుడు దాకా మనం చేసింది అయితే 2 ట్రిప్పులు చేశాను. దాని దాకా మనం చేసింది అంటే అది 620 రూపాయలు. 2 ట్రిప్స్ చేశాను అనమాట. 2 ట్రిప్స్కి మనకు వచ్చింది 620 రూపాయలు. అది ర్యాపిడో చేశాను. ఊబర్లో ట్రిప్పులు పడుతున్నాయి, కానీ ఇదిగో ఇలాంటి ట్రిప్పులు పడుతున్నాయి. ట్రిప్పులు చేసేది ఎవరైతే క్యాబ్లో పని చేస్తారో వాళ్ళు తీసుకుంటారనమాట. ఈ ట్రిప్పులు వాళ్ళకే సెట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని ట్రిప్పులు చేస్తే వాళ్ళకి ఎంత అమౌంట్ తగ్గిద్దని కట్టినది అని ఉండేది అనమాట. ఓకే, ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ఉన్నాం, తిమ్మలగిరి ఏరియాలో ఉన్నాం. మారేడుపల్లి కాస్త కిందకు ఉంది. ఆల్వాలు మారేడుపల్లి మధ్యలో ఉన్నమాట. తిరుమల కిందకన్నా ఉన్నాను సిగ్నల్ కాడ. ఓకే, చూసుకుందాం అక్కడ నుంచి ట్రిప్స్ ఎలా ఉంటాయండి అనేది. వాళ్ళు ఏంటంటే మన దగ్గర అమౌంట్ అనేది మార్నింగ్ మనం 11 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి నైట్ కూడా 12-1 వరకు చేద్దాం అనుకుంటున్నాను. కుదిరితే 2-3 వరకు. ఒకవేళ బాగా ఉండి ట్రిప్పులు బాగా మంచిగా దొరికి గ్యాస్ కూడా టైంకి దొరికి కాస్త బేజారు కాకుండా ఉంటే చేసుకోవచ్చు. ఓకేనా, నా ఫోన్ అప్డేట్ వచ్చిన తర్వాత కెమెరా కూడా మారిపోయింది. కెమెరా అంటే బ్యాక్ ముందుకు అనమాట, అది మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఓకే కరెక్ట్ అయిపోయింది అనమాట. అంతకుముందు ఎలా ఉందంటే ఇలా మరీ ముందుకు వచ్చేసింది, దాన్ని తీసి మార్చాను అనమాట. ఓకే, పడుతూ ఉంటాయి. ఓకేనా, ఇలా ట్రిప్పులు తీసుకోవద్దు. ఇది ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి. మనకు మెంటల్ లేదు కాబట్టి అక్కడ ఎలా అవసరం లేదనుకుంటున్నాను. చూసుకుందాం అనుకుంటున్నా, వద్దనుకుంటున్నాను. చూసుకుంటూ పోయిద్ది అనుకుంటున్నా. కానీ 2.6 కిలోమీటర్ అదే ఆలోచిస్తున్నాను. అక్కడ దాకా వెళ్ళేవాడికి వాడు ఉంటాడో లేదు తెలియదు మనకి. వాడు క్యాన్ చూసుకుని మనకు కష్టం అయింది. ఏమైనా మినిమం 400-500 ట్రిప్ పడతాయని చూసుకుంటున్నాను. పెద్ద ట్రిప్ తీసుకుందామని. ఒక ట్రిప్ తీసుకున్నా మాకు గంటన్నర పోయిన ఇబ్బంది లేదండి. ఒక 500-400-600 ట్రిప్లు పడితే చేద్దామని చూసుకుంటున్నాను. మొత్తం చిన్న ట్రిప్లే పడుతున్నాయి. ఏంటో నాకు అర్థం కావట్లేదు. చిన్న ట్రిప్ కాదు, తీసుకోవచ్చు, కానీ ఇంకా కాస్త పెద్ద ట్రిప్ పడితే అనుకుంటున్నాను. కానీ ఈ ట్రిప్పులు మన వర్స్ట్ ట్రిప్లు పడుతున్నాయి. ఓకే, వెయిట్ చేద్దాం, తొందర ఏముంది. వెయిట్ చేసి మంచి ట్రిప్ పడితేనే తీసుకుందాం. మళ్ళీ ఎర్రగడ్డ పడింది, వేరే వాళ్ళు ఎవరు తీసుకున్నారు. ఓకే, పోయింది మనకి. మనం ఊబర్లో చూసుకుందాం అనమాట. ఊబర్లో ట్రై చేసుకుందాం. ఏమో అండి, మన పరిస్థితి మనకేం అర్థం కావట్లేదు. మంచి ట్రిప్లు అయితే అంత పెద్దగా పడలేదు. ఒక ట్రిప్ పడింది, మంచి ట్రిప్ తీసుకున్నాను. 2.6 కిలోమీటర్స్. ఓకే, పర్వాలేదు అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉండిద్ది ఆ ట్రిప్ పడింది నాకు. 4.8 కిలోమీటర్ మన 480 రూపాయలు. కిలోమీటర్ వచ్చేప్పటికి 2.22 అని చూపించింది. తీసుకోవడానికి కారణం ఏంటంటే మనకి 12 నిమిషాలు వెళ్ళి తీసుకోవచ్చు. మధ్యలో ఒక సిగ్నల్ ఉంది, ఆ సిగ్నల్ పోతే ఇంకేం లేదు, స్ట్రైట్ రూట్ అనమాట. మనకి 50 అంటే నా లెక్క ప్రకారం అయితే ఆ చూపించిన టైం అయితే 55 నిమిషాలు అనమాట. దానికైతే మనకి 1 గంట 150 రూపాయలు పోతే 300 మిగులుతాయి. ఇది అందుకే ట్రిప్ తీసుకున్నాను. ఓకే, మనకి ఏదైనా సరే ఇలాంటి ట్రిప్ తీసుకున్నాను అనుకుంటున్నాను. 450 రూపాయలు ఇలాంటి ట్రిప్ తీసుకుందాం అనుకున్నాను. ఒక చిన్న ట్రిప్పులు తీసుకున్నా మరీ చిన్నవి, ఒక 4-5 కిలోమీటర్స్ దించి ఒక 150 రూపాయలు వస్తే తీసుకుంటాను. ఇంకంతే. ఇవాళ అదే అనుకుంటున్నాను. చూద్దాం ఇవాళ ఎంతవరకు చేస్తాం ఏంటనేది. ఇవాళ అయితే మనకి టార్గెట్స్ అంటే ఏముండవు. ఏంటంటే మన టార్గెట్స్ ఏదైతే రోజు టార్గెట్స్ అనుకున్నానో అసలు రోజు సరిగ్గా చేయలేకపోతున్నాను. అసలు 6 మధ్యలోనే స్కిప్ చేస్తాను అనమాట, మధ్యలో ఆపేస్తాను అనమాట. సిగ్నల్ ఓపెన్ అయింది. ఓకే, కష్టం అనేది ఎక్కించిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. ఓకేనా, బాబాయ్, థ్యాంక్ యూ. చెప్పాక ట్రిప్ పడిందని, ఇది ట్రిప్ అయింది నాకు. చెప్పాక 480 పడింది, 458 ఇచ్చింది మాకు అమౌంట్ అనేది. ఇది సంగతి. ఈ ట్రిప్ మనకి కట్కేసే దగ్గరలో పడింది. ఇప్పుడు తాకైతే మనం దగ్గర టైం చూసుకుంటే ఎంత అవుతుందో 4 అవుతుంది. ఇప్పుడు దాకా మనం ఊబర్లో 2 ట్రిప్ చేశాను.
అలాగే చూసుకుంటే మనం ర్యాపిడ్లో సారీ మనం ర్యాపిడ్లో చూసుకుంటే ర్యాపిడ్లో కూడా సేమ్ 2 ట్రిప్స్ చేశాను. ఇది 626. ఓకేనా. ఇప్పుడు దాకా ర్యాపిడ్లో 2, మనం ఊబర్లో 2 ట్రిప్పులు చేశాను అనమాట. మనకు ఇప్పుడు దాకా గ్యాస్ ఇంకెంత కాలిందంటే దగ్గర 112 కాలింది, 112 కిలోమీటర్ కాలింది. మాకు 4 పాయింట్స్ మిగిలాయి అంతే. తర్వాత మనం బ్రేక్ ఇస్తున్నాను, ఇంకా అన్నం తినేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సాయంకాలం ఒక 5 గంటలకు స్టార్ట్ చేద్దాం. ఓకే. ఎట్టగలగా ఏమైందంటే ఇప్పుడు టైం చూసుకుంటే మనకి 1:14 అవుతుంది నైటు. మనకి దగ్గర వాళ్ళు మొత్తం తిరిగింది 352 కిలోమీటర్లు. ట్రిప్పులు అయితే చూసి చెప్పాలన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను, ఎందుకంటే ఫాస్ట్ అయిపోయింది కాబట్టి మీకు తెలియాలి కదా. ఇదిగోండి, దీంట్లో కలిపి 9 గంటల 40 నిమిషాలు నడిపాను 5 ట్రిప్స్కి. ఓకేనా. మనకి 3,170 రూపాయలు వచ్చాయి. అలాగే మన ర్యాపిడ్ చూసుకుంటే బ్యాక్ వెళ్ళిపోయింది, ఎండింగ్స్ ఆల్ మై అడ్రస్. ఓకేనా. ఈ 2వ తారీఖుకి మనం చూసుకుంటే దీంట్లో 971, దీంట్లో ఎన్ని గంటలను చూపించట్లేదు, చూపిస్తే బాగుండేదేమో. ఓకేనా. ఇది ర్యాపిడ్లో 3 ట్రిప్స్, అలా చూసుకుని ఊబర్లో 5 ట్రిప్స్, 3,176 ప్లస్ 971. దాంట్లో మొత్తం మధ్యలో ఏమైందంటే మనకి చూసుకుంటే మనకి ఇంటర్సిటీ ట్రిప్ పడింది అనమాట. అది చూసుకుంటే దగ్గర 98 కిలోమీటర్ల పైన అనమాట. అది వెళ్ళి దాన్ని దింపానమాట. అది మెదక్ పడింది. చూసుకుంటే ఈ ట్రిప్ మనకు హైలైట్, మనం చేసిన ట్రిప్లో ఇది హైలైట్. దీంట్లో నష్టం ఏంటంటే మనకి ఒక 50 కిలోమీటర్లు మరి రివర్స్ వచ్చేటప్పుడు నాకు ఎవరు దొరకలేదు. ఈ ట్రిప్ నేను అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అతను ఫోన్ చేసి కస్టమర్ రిక్వెస్ట్ చేసుకున్నాడు. అందుకే నేను ట్రిప్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. మనకి దానికి 50 కిలోమీటర్స్ అంటే దగ్గర మాకు 200 రూపీస్ మైనస్ పోయినట్టే. ఇబ్బంది లేదు, అతను మాకు ట్రిప్ మాకు 3 రోజులు ఇచ్చాడు. ఒక ఇవ్వకపోతే మాకు లాస్ అయ్యేది. తర్వాత ఇంకా ఇంటికి వచ్చి వాడికి ఏమైందంటే మధ్యలో మన దారిలో ఏమైందంటే మనకి ఎప్పుడైతే అవుటర్ రింగ్ తగిలిందో అప్పటి నుంచి మాకు హోమ్ ట్రిప్ నుంచి 2 ట్రిప్స్ పడ్డాయి. ఆ ట్రిప్ తీసుకుని ఇంటికి వచ్చేసాను అనమాట. అలా చూసుకుంటే నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, అది నా యూట్యూబ్ వీడియోల గురించి. అది వాచ్ అవర్స్ నాకు ఎన్ని ఏంటి అనేది మీకు చూపిద్దామని ఒకసారి చూడండి. ఒకసారి నా వాచ్ అవర్స్ అయితే యూట్యూబ్లో ఇప్పుడు దాకా ఇన్ని వాచ్ అవర్స్ అయ్యి, సబ్స్క్రైబర్స్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం ప్రజెంట్ అయితే ఇంతున్నారు అనమాట. మీకు తెలియడానికి చెప్తాను అనమాట. చూడండి, మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 24 మంది ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే 579 మంది అయ్యారనమాట. మనకి మీరు సపోర్ట్ చేయడం వల్లనే నాకు 8 సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాచ్ అవర్స్ కొంచెం పెరిగాయి అనమాట. ఇలాగే మీరు సబ్స్క్రైబర్ చేసుకుంటూ పోతే నాకు దగ్గర 1K వెళ్ళిపోయింది. అలాగే వాచ్ అవర్స్ కూడా ఒక 4,000కి వెళ్ళిపోతే ఇంకా నా ఛానల్ మోనిటైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. చాలా థ్యాంక్స్ అండి. ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో, ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే నాకు ఫాలో అవుతున్నారో, ఎవరైతే నా వీడియోలు వాచింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా చాలా ధన్యవాదాలు. మనం మామూలుగా చూసుకుంటే ఆ రోజు ఊపర్లో మనకి 3,170 రూపాయలు అయింది. అలాగే మనం చూసుకుంటే ర్యాపిడోలో అయితే 971 అయింది అనమాట. టోటల్ చూసుకుంటే ఆ రోజు 8 ట్రిప్ జరిగాయి. దాంట్లో మనకు హైలైట్ ఏంటి, ఇంటర్సిటీ ట్రిప్ చెప్పాయి కదా మీకు, అదే మనం టోటల్ చూసుకుంటే ఆ రోజు 4,140 రూపాయలు అయింది. సీన్ చూసుకుంటే 12,500 రూపాయలు అయింది అనమాట. మనం 40-60 రూల్ అనేది అప్లై చేద్దాం. 40-60 రూల్ అనేది మనం ఒక రోజు వీడియో వివరంగా పెడతాం మీకు. 40-60 రూల్ ఎలా ఉండిద్ది అంటే, మనం ఒక కంపెనీలో బండి తీసుకుంటాం కదా నడపడానికి, అది ఈ రూలే పాటిస్తారనమాట వాళ్ళు. 40-60 రూల్ అని 40% మనకి 40% కంపెనీకి, 60% మనకి. అని ఇప్పుడు 60% అంటే మనకంటే 60% మొత్తం మనకు రాదు. 30% మనకి, 30% సీఎన్జీకి పోయింది. 40% అనేది బండికి అనమాట. అది ఈఎంఐ కానీ, బండి మెయింటెనెన్స్ కానీ, సంథింగ్ ఏదైనా కానీ ఆ రూల్లో వేసి ఆ రోజు మాకు అమౌంట్ దాంట్లో తీసి మీకు చూపిస్తాను అనమాట. ఎగ్జాంపుల్గా ఉన్న అమౌంట్ని 100% అనుకుందాం. దాంట్లో 40% ఎంత అవుతుందంటే మనకి ఇలా చూసుకుంటే వచ్చేస్తుంది అనమాట. అసలు అమౌంట్ 4,140 రూపాయలు. దాంట్లో 40% ఎంత అంటే 1,550 రూపాయలు. ఈ 40% అనేది మన కంపెనీకి ఇవ్వాలి. మేము సంపాదించిన దాంట్లో 100%లో 1,550 రూపాయలు అనేది కంపెనీకి ఇచ్చానమాట. ఇంకా మిగతా చూసుకుందాం సిఎన్జి. ఆ తర్వాత చూసుకుందాం మనకు వచ్చేది సేమ్ సిఎన్జి కూడా సేమ్ ఇలాగే 30% అనమాట. వచ్చిన అమౌంట్ టోటల్ అమౌంట్ బై 100 ఇంటూ 30 ఈక్వల్ మనకి 1,244 రూపాయలు అనమాట. ఇది 30% అనమాట. 30% సిఎన్జికి, 30% మనకి మిగులుతాయి. అంటే 40% కంపెనీకి పోతే మిగతా మిగిలితే 60%లో మనకి 30% అనేది సిఎన్జి అనమాట. మన కంపెనీలో పని చేస్తే మనకు వచ్చే అమౌంట్ ఇలా ఉంటుంది అనమాట. 40% వారికి ఇచ్చేయాలి, సిఎన్జిలో 30% తీసేయాలి, అసలు 30% అనేది మనకి మిగులుతాయి అనమాట. దీంట్లో మనకి అమౌంట్ ఏమైనా ఇంకా ఎక్కువ మిగిలాలంటే మనకి ఆ రోజు సిఎన్జి 30% వేస్తాం కదా, సిఎన్జి అనేది 1244 మామూలుగా ఆ రోజు యాక్చువల్గా ఆ అమౌంట్కి అంత సిఎన్జి అయితే కాలాలి. దీనికన్నా ఎక్కువ సిఎన్జి కాలిందంటే ఆ రోజు మనకే నష్టం. ఒకవేళ దీనికి ఈ అమౌంట్ ఇప్పుడు 1244 వచ్చింది కదా సిఎన్జి, మామూలుగా యాక్చువల్ కావాల్సింది, దీనికన్నా తక్కువ అమౌంట్ వస్తే ఆ రోజు మాకు మిగిలినట్టు అమౌంట్, దాంట్లో సిఎన్జి అమౌంట్ తక్కువ కాలింది, ఆ అమౌంట్ మనకే అనమాట. ఓకేనా. ఒకవేళ నాకు ఇవాళ ఎంత కాలింది సిఎన్జి, మామూలుగా యాక్చువల్గా ఆ రోజు నాకు 23వ తారీఖు ఆ రోజు నాకు సిఎన్జి ఎంత కాలిందంటే, ఆ రోజు నాకైతే సిఎన్జి కాలింది 1,260 రూపాయలు నాకు సిఎన్జి అయింది అనమాట. ఆ కాస్ట్ ఆ అమౌంట్కి
మామూలుగా యాక్చువల్ అంతా కలాలి 1244 రూపాయలు అనమాట. దాంట్లో చూసుకుంటే మనం మైనస్ చేసుకుంటే 16 రూపాయలు. ఆ రోజు నేను 16 రూపాయలు మైనస్లో ఉన్నాను అంతే. ఓకేనా. సీఎన్జీ అనేది మనకి అనుకున్న దానికన్నా 30% కన్నా ఎక్కువ కలితే ఆ రోజు మాకు లాసు. అది ఎంత అమౌంట్ అయితే అంత 16 అయినా 100 రూపాయలైనా 50 రూపాయలు ఆ రోజు అంత మన సంబంధించిన దాంట్లో 30% లాస్ అనమాట. ఒకవేళ తక్కువ కాలితే 30% కన్నా తక్కువ అమౌంట్, ఆ అమౌంట్ కన్నా తక్కువ కాలితే అసలు అమౌంట్కి మనకి ఆ రోజు ఎంత 50 వచ్చినా 10 రూపాయలు వచ్చినా 20 రూపాయలు వచ్చినా ఆ అమౌంట్ మాకు లాభం వచ్చిన అనమాట. అంతే, సింపుల్ లెక్క అనమాట. కంపెనీలో చేస్తే మనకి ఈ రూల్ అప్లై చేస్తారు వాళ్ళు. ఈ రూల్ ఇలాగే మనకి అమౌంట్ వచ్చింది అనమాట. ఓకేనా. ఇప్పుడు కంపెనీ తీసుకునే విధానం ఎలా ఉంటుంది అంటే మనకి మన సంబంధించిన దాంట్లో 4147 రూపీస్లో మన కంపెనీ 40% తీసుకుంటుంది అనమాట. వాటికి ఇచ్చేయాలి. సంబంధించిన దాంట్లో 40% అనేది కంపల్సరీ వాటికి ఇచ్చేయాలి. సిఎన్జీ 30% అనమాట. సిఎన్జీ కూడా మనం తీసేయాలి దాంట్లో. మన ఎర్నింగ్స్ ఆ తర్వాత మనకి ఎంత మిగిలితే అంత అనమాట. అంటే 40% మన సంబంధించిన దాంట్లో 40% మనకి ఇచ్చేస్తే ఇక మిగతా 60% అనమాట. దాంట్లో మనం సిఎన్జీ తీసేస్తే ఆ రోజు మాకు ఎర్నింగ్స్ మనకు వచ్చేది 1200 రూపాయలు అనమాట. అంటే దీంట్లో అమౌంట్ మనకు మిగిలాలంటే సిఎన్జీ ఎంత తక్కువ కాలితే ఆ అమౌంట్ మనకు మిగిలినట్టు. ఎగ్జాంపుల్ అంతే. ఇక 3 లెక్క అయితే ఇప్పుడు మామూలుగా కంపెనీలో పనిచేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ రూల్ అనేది అప్లై అయ్యేది అనమాట. 40% కంపెనీకి, 60% మనకి. 60% పూర్తికి మనకు రాదు. దాంట్లో 30% అనేది సిఎన్జీకి తీసేయాలి. అంటే సిఎన్జీ కూడా మనకే సిఎన్జీకి కంపెనీకి సంబంధం లేదు. మన సంబంధించిన దాంట్లోనే సిఎన్జీ తీసేసి ఇవ్వాలన్నమాట. అందుకే వాడు 40% తీసుకుంటాడు, 60% మనకి ఇస్తాడు. ఈ వీడియో కనుక మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని ఇంకా వివరంగా మీకు పెడతాను అనమాట. గంటకి ఎంత సంపాదించాం, కిలోమీటర్కి మాకు ఎంత అమౌంట్ పడింది అనేది. ఓకేనా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం. బాయ్, టేక్ కేర్, జాగ్రత్త.